औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम युसब्बिहु लिल्लाहि मा फिस समावाति व मा फिल अर्ज़ लहुल मुल्कु व लहुल हम्द व हुवा अला कुल्लि शैइन क़दीर हुवल्लज़ी ख़लक़कुम फ़मिनकुम काफ़िरुन व मिनकुम मुमिनुन वल्लाहु बिमा तअमलून बसीर सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా సోదరిమణులారా అయ్యలారా అమ్మలారా అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరిపై శుభాలను శాంతిని కురిపించునుగాక, ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి కోసము విశ్వప్రభు అల్లాహ్ అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 64వ అధ్యాయం 1-2 వాక్యాల అరబీ మూలమును విన్నాము. మహాశీలారా, ఈ వాక్యాలలో సృష్టి ప్రభువు అనేక అంశాలను గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ప్రారంభంలో మరి భూమిలో ఆకాశాలలో ఉన్న ప్రతి వస్తువు కూడా ఆయననే స్తుతిస్తుంది అన్న విషయంతో ఈ వాక్యాలను ప్రారంభించాడు. మనం చూస్తాం మహాశైలారా, చల్లటి గాలి వీస్తూ ఉంటుంది. మనము దాని యొక్క ఆ చల్లదనాన్ని ఆస్వాదిస్తాము, కానీ వాస్తవానికి అది దేవుని యొక్క స్తుతిని చేస్తుంది. మేఘాల గర్జనను మనం వింటాము. భయంతో మన చెవుల్లో మరి చేతులు అడ్డం పెట్టి మనము ఆ శబ్దాన్ని వినకుండా ప్రయత్నం చేస్తూ ఉంటాం. మేఘాల గర్జన కూడా ఆయన స్తుతిని, ఆయన స్తోత్రాన్ని చేస్తుంది. ఈ సృష్టిలో ఏ వస్తువు కూడా ఆయన ఘనతను కొనియాడినటువంటి వస్తువు ఏది కూడా లేదు మహాశిలారా, ఒక్క మనిషి తప్ప. మనిషి ఎందుకు చేయడం లేదు అంటే, మనిషికి బుద్ధిని జ్ఞానాన్ని ఇచ్చి ఎంపిక స్వేచ్ఛను ఇచ్చాడు కాబట్టి. ఇక్కడ అదే పరీక్ష మనిషి. కానీ సృష్టిలో సమస్తము కూడా మరి ఆయన స్తుతిని, ఆయన స్తోత్రాన్ని చేస్తున్నాయి. ఆయన ఒక్కనికే విధేయత చూపుతున్నాయి. ఆయన ఒక్కనికి లొంగి జీవితం గడుపుతున్నాయి. ఆయన ఆజ్ఞ మేర మనిషికి సేవ చేస్తున్నాయి. మహాశిలారా, చూడండి, సూర్యుడు ఉదయిస్తాడు దేవుని ఆజ్ఞ మేర. ఆ సూర్యరశ్మి నుండి మనము ప్రయోజనాన్ని పొందుతాము, పంటలు పండించుకుంటాము. ఇదంతా కూడా మన కోసము ఆ దైవం చేసినటువంటి ఏర్పాటు. చల్లటి చంద్రుడు ఉంటాడు, మరి దాని వెన్నెలను మనం ఆస్వాదిస్తూ ఉంటాము. ఇది మన కోసం ఆయన చేసినటువంటి ఏర్పాటు. ఈ విధంగా వానలు కానివ్వండి, ఇంకా ఏ అనుగ్రహాన్ని మనము చూసుకున్నా మానవుని మనుగడ కోసము ఆయన చేసినటువంటి ఏర్పాటు మహాశైలాలు ఇవన్నీ కూడా. అందుకని ఒక సందర్భంలో చెప్తాడు, లా తస్జుదు లిషంసి వలా లిల్ ఖమర్ వస్జుదు లిల్లాహిల్లజీ ఖలకహున్న. మీరు సూర్యునికి, చంద్రునికి, నక్షత్రాలకు, ఇతర అనుగ్రహాలకు సాష్టాంగ పడకండి, వీటిని సృష్టించినటువంటి సృష్టికర్తకు సాష్టాంగ పడండి అంటాడు. కాబట్టి నిజమైనటువంటి దైవదాసుడు ఈ అనుగ్రహాలను చూసి గుణపాఠాన్ని నేర్చుకుంటాడు. నిజమైనటువంటి ఆ దైవాన్ని, వీటిని ప్రసాదించినటువంటి ఆ సృష్టి ప్రభువును మరి ఆయన ఘనతను కొనియాడతాడు, ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతాడు. కానీ సుమారు 80% మంది కూడా దేవుని అనుగ్రహాలను అనుభవిస్తూనే ఉంటారు, కానీ వాటిని కురిపిస్తున్నటువంటి సృష్టికర్త మాత్రం అంత మాత్రం కూడా జ్ఞాపకం రాడు. కానీ మహాశైలరా, ఇతర జీవజాలాల పరిస్థితి ఆ విధంగా కాదు. అవన్నీ కూడా దేవుని ఒక్కనికే మరి స్తుతిని, స్తోత్రాన్ని అర్పిస్తున్నాయి. మనిషి అతని బుద్ధిని, వివేకాన్ని ఉపయోగించి మరి ఆ దైవం యొక్క అనుగ్రహాలను గుర్తించి అతను కృతజ్ఞత తెలపాలి. ఇదే ఇక్కడ ఇతనికి పరీక్ష. ఇంకా ఒకసారి మనము మానవ శరీరాన్ని ఒకసారి పరిశీలన చేసినట్లయితే మహాశైలారా, అతని మనసు తప్ప శరీరంలో ప్రతి అవయవము కూడా ఆ సృష్టి ప్రభువుకే మరి ఆజ్ఞ మేర ఉంటాయి. ఉదాహరణ చూడండి, మన వేళ్ళు ఉన్నాయి. వేళ్లను మనము ముందుకు ముడవగలం, కానీ వెనక్కి ముడవలేము. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే,
ముందుకు ముడిచే ఆ శక్తినే, ఆ ఆజ్ఞనే వాటికి ఇచ్చాడు కాబట్టి ఈ విధంగా మనలో ప్రతి అవయవము కూడా ఆయన ఆజ్ఞ మేరే పనిచేస్తున్నాయి. కానీ పనిచేయనిదల్లా ఏదంటే మన మనస్సు, మన బుద్ధి, మన వివేకం మహాశైలారా. కాబట్టి మన బుద్ధిని, మన వివేకాన్ని ఉపయోగించి మనము నిజమైనటువంటి మార్గాన్ని ఎన్నుకోవాలి. ఇదే మనకు ఇక్కడ పరీక్ష. ఎందుకంటే పరీక్ష లేనిదే ప్రతిఫలం కూడా ఉండదు. మనిషి ఏమని భావిస్తాడంటే నేను ఏ పని కూడా చేయకూడదు కానీ నాకు అన్నీ కూడా వచ్చేయాలి అని. అది ఏ విధంగా సాధ్యమవుతుంది? ఒక విద్యార్థి మరొక తరగతిలోనికి వెళ్ళాలి అంటే ఇక్కడ ఇతను పరీక్ష రాయాలి, ఆ పరీక్షలు అతను పాస్ అవ్వాలి. అదేవిధంగా మహాశైలారా, మనకు స్వర్గం కావాలి అంటే, ఇహపరలోకాలలో సాఫల్యం కావాలి అంటే మనం కూడా పరీక్షలను ఎదుర్కోవాలి, పరీక్షల్లో మనం నెగ్గాలి. ఏమి కూడా అవ్వకూడదు నాకు స్వర్గం వచ్చేయాలి, ఏమి కూడా అవ్వకూడదు నాకు బాధలు కలగకూడదు, ఏమి కలగకూడదు అంటే అది సాధ్యమయ్యే పని కాదు మహాశైలారా. సృష్టి ప్రభు ఒక సందర్భంలో తెలియజేస్తాడు, వలనబలువన్నకుం బిషయ్యిం మినల్ ఖౌఫి వల్ జూయి వ నఖ్సిం మినల్ అమ్వాలి వల్ అన్ఫుస్. ఆకలి దప్పులకు, ధన ప్రాణాల ఆదాయ నష్టాలకు గురి చేసి మిమ్మల్ని నేను తప్పనిసరిగా పరీక్షిస్తాను అంటున్నాడు. కాబట్టి ఒక్కొక్కసారి మన ఆప్తుల ప్రాణం పోవచ్చు, ఒక్కొక్కసారి మన ధనం వెళ్ళిపోవచ్చు, మన ఆదాయ నష్టం కలగవచ్చు. ఈ విధంగా ఇవన్నీ కూడా ఆయన చేసినటువంటి ఏర్పాట్లు, మనల్ని పరీక్షించే ఏర్పాట్లు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, దైవ పరీక్షను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి, మీరు సహనంతో ఎదుర్కోండి. ఎవరైతే దైవ పరీక్షను తప్పించుకుంటాడో వాడు మహా అదృష్టవంతుడు అన్నారు. మరి ఎవరైతే దైవ పరీక్షలను ఎదుర్కొని దాన్ని తట్టుకుని నిలబడతాడో వాడు ఇంకా అదృష్టవంతుడు అన్నారు. కాబట్టి నాకు ఈ పరీక్ష రావాలి అని ఎంత మాత్రం కూడా మనము కోరుకోకూడదు. కానీ ఒకవేళ ఆయన తరపు నుండి ఏదైనా మనకు ఒక కష్టం కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక పరీక్ష కానివ్వండి ఎదురైతే ఎంత మాత్రం కూడా మనము మన విశ్వాసాన్ని కోల్పోకుండా, మన భరోసాన్ని కోల్పోకుండా ఆయన మీదనే భారం వేసి సహనాన్ని ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. అంతిమ దేవగ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో దైవం తెలియజేస్తాడు, వమై యత్తఖిల్లాహ యజ్అల్ లహు మఖరజా. ఎవరైతే నాకు భయపడుతూ పనిచేస్తారో ఊహకు కూడా అందనటువంటి మార్గం ద్వారా వాళ్లకు నేను సహాయం చేస్తాను అంటున్నాడు. కాబట్టి కష్టాలలో, కడగండ్లలో, ఎందుకంటే ఆప్తుల ప్రాణాలు పోయినట్లయితే అంతకు మించినటువంటి కష్టం మరొకటి ఉండదు. మనిషి ధనం పోయినా కాసేపు బాధపడతాడు, తర్వాత తీరుకుంటాడు. కానీ ఆప్తుల ప్రాణాలు పోతే మనిషికి చాలా గట్టి దెబ్బ తగులుతుంది, చాలా పెద్ద ఘాతం తగులుతుంది. అటువంటి సందర్భంలో కూడా అతను సహనాన్ని కోల్పోకుండా, దైవం పట్ల నిందలు వేయకుండా, నాకు ఈ విధమైనటువంటి పని ఎందుకు చేశావు, ఏ తప్పు చేశాను, ఏ పాపం చేశాను, నాకు ఈ గతి పట్టింది, ఇటువంటి మాటలు మాట్లాడకుండా మహాశైలారా, ఇది ఒక పరీక్షగా మనము భావించి తట్టుకుని నిలబడాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో మహాశైలారా, దైవం తెలియజేస్తున్నాడు, అల్లదీన ఇజా అసాబతు ముసీబా. ఎవరైతే పరీక్షలు వచ్చినప్పుడు, ఆపదలు, మరి కష్టాలు, కడగండ్లు వచ్చినప్పుడు ఎవరైతే ఈ విధంగా పలుకుతారో, ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. మేము ఆయన తరపున నుండి వచ్చిన వాళ్ళము, ఆయన వైపునకి వెళ్ళవలసి ఉన్న వాళ్ళము. ఆయన మమ్మల్ని పుట్టించాడు, తిరిగి ఆయన వైపునకి మనం వెళ్తున్నాము. తాత్కాలికమైనటువంటి జీవితం, కొంతమంది ముందు వెళ్ళిపోతారు, తర్వాత కొంతమంది వెళ్తారు. అందరం కూడా చేరవలసినది ఆయన వద్దకే. ఎందుకంటే ఇంకొక ప్రధాన జీవితం మనకు ఉన్నది, అక్కడ శాశ్వతము. ఇక్కడ ఒకవేళ మనము దైవభీతితో జీవితం గడిపినట్లయితే అందరినీ కూడా కలుపుతాను తిరిగి అని దైవము మరి వాగ్దానం చేస్తున్నాడు. అంతిమ దేవగ్రంథం ఖురాన్లో ఒక శుభవార్తనిస్తున్నాడు, మీరు మీ భార్య బిడ్డలు అందరూ కూడా విశ్వాసాన్ని అనుసరించి ఉన్నట్లయితే, దైవం ఒక్కడే అన్న ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే నిస్సందేహంగా మీ అందరినీ కూడా నేను స్వర్గంలో కలుపుతాను అన్న వాగ్దానాన్ని దైవం చేస్తున్నాడు. కాబట్టి మహాశైలారా, ఈ వాక్యాలలో సృష్టి ప్రభువు మరి స్తుతి స్తోత్రము అంతా కూడా ఆయన విశ్వంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ఆయన స్తుతి స్తోత్రాన్ని చేస్తుంది. మరి ఆయనకు ప్రతి వస్తువుపై కూడా అధికారం ఉన్నది. నవ్వించేవాడు ఆయనే, ఏడిపించేవాడు ఆయనే, వ్యాధిని ఇచ్చేవాడు ఆయనే, స్వస్థతనిచ్చేవాడు ఆయనే, కష్టాలు ఇచ్చేవాడు ఆయనే, కష్టాల నుండి బయటకు తీసేవాడు కూడా ఆయనే మహాశైలారా. కాబట్టి ఆయనకు అసాధ్యమైనటువంటిది ఇది కూడా లేదు. ఇక్కడ మనము
పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంది కాబట్టి ఆయన మనకు పరీక్షలను పెడుతున్నాడు. ఈ విషయాల్ని మనము గమనించాలి. ఆ తర్వాత ఇంకా దైవం చెప్తున్నాడు, హువల్లజీ ఖలఖకుం, మిమ్మల్ని నేను పుట్టించాను. అయినా మీలో కొందరు విశ్వాసులుగా ఉన్నారు, మరికొందరు అవిశ్వాసులుగా ఉన్నారు. మహాశిలారా, దైవ మానవాళిని అందరినీ కూడా పాపరహితులుగానే పుట్టిస్తాడు. పుట్టిన ప్రతి బిడ్డ కూడా మరి ఏమాత్రం కూడా పాపం లేకుండానే పుడతాడు. ఎందుకంటే మహాశిలారా, మనిషి తన కర్మల ఆధారంగానే పాపాలు చేస్తాడు, జన్మ ఆధారంగా కాదు. కాబట్టి మనిషికి విజ్ఞత వచ్చే వరకు, సుమారు 10-12 సంవత్సరాల విజ్ఞత వచ్చే వరకు అతని కర్మల పత్రంలో ఏవి కూడా లిఖించడు దైవం, కరుణామయుడు. మనిషికి ఎప్పుడైతే విజ్ఞత వస్తుందో, జ్ఞానం వస్తుందో, ఊహ తెలుస్తుందో, ఇది మంచి ఇది చెడు అని ఎప్పుడైతే అతను గ్రహించగలుగుతాడో అప్పటి నుండి అతని కర్మలు లిఖించబడతాయి. కాబట్టి బిడ్డలు, చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా మరి ఏమాత్రం కూడా పాపం లేనటువంటి వాళ్ళు. మనకు గ్రంథాలు చెప్తున్నాయి. ఒక సందర్భంలో క్రీస్తు యేసు వద్దకు చిన్నపిల్లలు వస్తుంటారు. చిన్నపిల్లలు వస్తే ఆయన శిష్యులు ఆపుతుంటారు. అప్పుడు ఆయన అంటారు, ఈ పిల్లలను అడ్డు పెట్టకండి, నా వద్దకు రానియుడి, ఎందుకంటే పరలోక గృహము ఇటువంటి వారిదే అన్నారు. కాబట్టి చిన్నపిల్లలు స్వర్గవాసులు వాళ్ళందరూ కూడా. కాబట్టి మనిషికి ఎప్పుడైతే విజ్ఞత కలుగుతుందో అప్పటి నుండి అతని కర్మలు, మంచి చెడు, పుణ్యాలు, పాపాలు లిఖించబడతాయి. ఈ విషయాల్ని మనం గమనించాలి. ఏ విషయంలో కూడా అతిశయానికి పోకూడదు మహాశైలారా. మనము ఏదో ఊహించుకుని ఏదో ఈ విధంగా ఉందేమో అని చెప్పేసి భావించి మనము మన ధర్మాన్ని అనుసరించకూడదు. గ్రంథంలో ఏముందో దాన్ని తెలుసుకుని అనుసరించాలి. పలానా వారు చెప్పారు కదండి, ఇదే కరెక్టేమో, ఈ విధమైనటువంటి వ్యవహారం, ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణి పక్కన పెట్టాలి. మనం స్వయంగా పరిశీలన చేయాలి. ఏముంది గ్రంథంలో, ఏమి వాళ్ళు బోధిస్తున్నారు, బోధించేదానికి గ్రంథంలో ఉన్నదానికి పొంతన ఉన్నదా లేదా, ఈ విధంగా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళాలి. దైవం తెలియజేస్తున్నాడు, నేను మిమ్మల్ని యథార్థంగా సృష్టించాను, కానీ కొందరు మీ కర్మల ఆధారంగా విశ్వాసులుగా ఉన్నారు, కొందరు అవిశ్వాసులుగా ఉన్నారు. కొందరు దైవం ఒక్కడేనని విశ్వసిస్తున్నారు, ఆయన ఆజ్ఞమేర జీవితం గడుపుతున్నారు. మరికొందరు ఒక్కడు కాదు అనేక మంది అని విశ్వసిస్తున్నారు, తమ ఇష్టం వచ్చినట్లు జీవితం గడుపుతున్నారు. మహాశైలారా, దైవం ఒక్కడేనని ఎవరైతే విశ్వసిస్తాడో అతను జీవితం అంతా కూడా కొన్ని నియమాలకు, కొన్ని నిబంధనలకు లోబడి జీవితం గడుపుతాడు. ఎందుకంటే ఎప్పుడైతే దైవం ఒక్కడు అని అతను ఆయనకు వాగ్దానం చేశాడో, నోటి మాట కాదు, అది ఒక వాగ్దానం. ఆ వాగ్దానం అతను మరణించే వరకు కూడా ఆయన చెప్పిన మేర జీవితం గడపవలసి ఉంటుంది. అతను తన భార్య బిడ్డలతో ఏ విధంగా జీవితం గడపాలి, ఒకవేళ అతను వ్యాపారం చేస్తే ఏ విధమైనటువంటి వ్యాపారాన్ని ఏ విధంగా చేయాలి, ఒకవేళ అతను ఉద్యోగం చేస్తున్నట్లయితే తన ఉద్యోగ ధర్మాన్ని ఏ విధంగా నిర్వర్తించాలి, ఒకవేళ అతను గురువు అయితే అతని ధర్మం ఏ విధంగా ఉండాలి, ఒకవేళ అతను శిష్యుడైతే ఏ విధంగా ఉండాలి. ఈ విధంగా మహాశిలారా, ప్రతి మనిషి కూడా ఏదో ఒక విధంగా కొన్ని బాధ్యతలు, కొన్ని పాత్రలు నిర్వహిస్తుంటాడు. అతను నిర్వహించే ఆ బాధ్యతలు, ఆ పాత్రలో ఏ విధంగా దైవభీతి కలిగి ఉండాలో మనకు ఈ ధర్మం చెప్తుంది. అంతిమంగా వచ్చినటువంటి అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభు అన్నీ కూడా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఇది పరిపూర్ణమైనటువంటి జీవన వ్యవస్థ కాబట్టి. కేవలము ఆరాధనకే పరిమితం చేసే ధర్మం కాదు మహాశైల దైవధర్మం అంటే. దైవధర్మం అంటే మనిషిని సమూలంగా మార్చివేయాలి. అతని మాట తీరు మారిపోవాలి, ఆలోచన తీరు మారిపోవాలి, అతని వ్యవహార సరళి మారిపోవాలి, అతని వ్యాపారం మారిపోవాలి, అతని ఉద్యోగం మారిపోవాలి. అంటే ఉద్యోగాన్ని అతను ఏ విధంగా చేయాలి అంటే అందరూ కూడా అతన్ని చూసి మరి ఆదర్శంగా తీసుకోవాలి. పలానా వ్యక్తి అండి దైవభీతిని కలిగి ఉంటాడండి, ఎన్నడూ కూడా అబద్ధం చెప్పడు, ఎన్నడూ కూడా మరి అకౌంట్స్ తారుమారు చేయడం కానీ లేకపోతే మోసం చేయడం కానీ చేయడు, ఎన్నడూ కూడా అవినీతికి పాల్పడడు. ఈ విధంగా అతని జీవితం ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం కావాలి. కానీ మహాశిలారా, సహజంగా మనిషి తన బుద్ధిని, తన జ్ఞానాన్ని ఉపయోగించే పరీక్షని దైవం ఇక్కడ పెట్టాడు. కానీ మనిషి తన బుద్ధిని, జ్ఞానాన్ని ఉపయోగించడు. తన తాత ముత్తాతలు ఏదైతే చెప్తుంటారో లేకపోతే తన పెద్దలు ఏదైతే చెప్పారో దానిని అతను గుడ్డిగా అనుసరిస్తూ ఉంటాడు. స్వయమైనటువంటి పరిశీలన చేయడు,
గ్రంథంలో ఏముందో ఇప్పుడు కూడా తెలుసుకోడు. ఏదో జీవితం గడుపుతుంది అని ఈ విధంగా గడిపేస్తూ ఉంటాడు, చివరికి మరణం చేరుకుంటాడు. ఆ రోజున మనిషికి తెలిసి వస్తుంది, కానీ అప్పుడు ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండదు. నేను సృష్టి ప్రభు అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే ఇక్కడ మనం వింటున్నామో వీటిపై ఆలోచన చేసి మన జీవితాన్ని మార్చుకునే సద్భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.